హాయ్ అండి, నేనండి మీ పుణ్యవతిని. అందరు ఎలా ఉన్నారండి? అందరం బాగుండాలండి. ఈరోజు ఇడ్లీ పిండితో ఒక కమ్మనైన రెసిపీ చేసుకుందాం. ఇడ్లీ పిండితో ఒక ఇడ్లీ కాదండి, ఎన్నో రకాలు చేసుకోవచ్చు. ఇదైతే ఒక 2 గరిటెలు అయితే ఇడ్లీ పిండి తీసుకున్నా నేను. ఇదిగో ఒక్క బంగాళదుంప అయితే ఉడికించుకొని పైన ఉన్న పొట్టు అయితే తీసుకున్నా. కొత్తిమీర, ఉల్లిపాయలు, ఒక పచ్చిమిర్చి అయితే సన్నగా తరుక్కున్నా. ఇంకా ఇందులో వేసేటివి కూడా ఉంటాయి, చూపించుకుంటా వేస్తా. ఇప్పుడైతే ఈ బంగాళదుంపని అయితే మెత్తగా ఉడికించుకోవాలి, ఇట్లా తురుము చేసుకోవాలి. ఇట్లా మెత్తగా తురుములాగా చేసుకోవాలి. ఇట్లనైతే మెత్తగా తురుము చేసుకోవాలి. ఈ ఇడ్లీ పిండి ఉంది కదా, ఇందులో వేసుకోవాలి. ఇది ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకోవాలి. 2 గరిటెల ఇడ్లీ పిండికి 2 స్పూన్ల మైదా వేసుకోవాలి. సరిపోద్ది. ఒక్క మిర్చి సన్నగా కట్ చేసి వేసుకున్నాం కదా, ఈ మిర్చి పౌడర్ ఒక 1/2 చెంచా వేసుకోవాలి. వేసుకున్నాక కొంచెం ఉప్పు వేసుకోవాలి, ఎందుకంటే మనం ఇడ్లీ పిండిలా వేసుకుంటాం కదా. కొంచెం అంటే కొంచెం పసుపు వేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. ఈ రెసిపీ అయితే మంచిగా లోపల గుల్లగా వస్తుంది, పైన మంచిగా క్రిస్పీగా ఉంటుంది ఇట్లా చేసుకున్న అయితే. ఎందుకంటే దోశ పిండి రవ్వ ఉంటుంది కదా, అందుకే మనము రవ్వతో కూడా చేసుకుంటాం కదా, ఇడ్లీ రవ్వతో. అదే ఉప్మా రవ్వతో కూడా చేసుకుంటున్నాం కదా రకరకంగా. ఈ ఇడ్లీ పిండితో కూడా చేసుకుంటే రవ్వ ఉంటుంది కాబట్టి ఏదైనా మంచిగా వస్తుంది. కొంచెం అయితే వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఈ పిండి అయితే ఈ విధంగా కలుపుకోవాలండి. ఇదిగో చూస్తారు కదా, మనం ఇడ్లీ చేసుకునే పిండి అయితే ఎట్లుంటుందో, ఇడ్లీ పిండి కంటే కొంచెం పలసగా కలుపుకోవాలి. ఇట్లా కొంచెం అంటే కొంచెమే పలసగా, ఇడ్లీ పిండి లాగానే దాదాపు కలుపుకోవాలి. ఇట్లా అంతా కలిసేటట్టయితే కలుపుకొని ఇప్పుడు ఇట్లా ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్ల నూనె వేసుకోవాలి. 3-4 స్పూన్ల వేసుకోవాలి, సరిపోద్ది. 3-4 స్పూన్ల నూనె వేసుకొని వేడవుతుంది కదా, కొద్దిగా కొంచెం నూనె వేడయిందంటే ఇట్లా ఒకటొకటి వేసుకోవాలండి. ఇట్లా ఎన్ని పడితే అన్ని మనం ఇప్పుడు దీనిలో ఇట్లా వేసుకొని కొంచెం వెడల్పు ఇట్లా అనాలి. ఇట్లా వెడల్పు అనుకోవాలి. ఇప్పుడు ఇది ఒక సైడ్ అయితే కాలనియాలి. ఒక సైడ్ కాలినాక ఇంకొక సైడ్ దింపి వేసుకోవాలి. కొంచెం నూనె ఇట్లా కొంచెం పైన ఇట్లా వేసుకోవాలి. మంచిగా పొంగుతాయి, లోపల మంచిగా గుల్లగా మంచిగా వస్తాయి. నూనె కూడా ఎక్కువ అవసరం లేదండి, కొంచెం వేసుకుంటే సరిపోద్ది. మనము ఎక్కువ నూనె పోసి ఇది కాల్చుకోవాల్సిన అవసరం లేదు. ఇట్లా ఒక సైడ్ కాలినాక ఇంకొక సైడ్ అయితే దింపి వేసుకోవడమే. ఇట్లా వేసుకోవడమే. చూసారు కదా, ఇట్లా వంగుతాయి మంచిగా, చాలా టేస్టీగా ఉంటాయి. అన్నీ కూడా ఇట్నే చేసుకోవాలి. ఎన్ని అయితే మనం చేసుకుంటే అన్నీ కూడా ఇట్నే చేసుకోవాలి. ఇట్లా రెండో సైడ్ ఇట్లా వేసుకోవాలి.
మనం ఊకే రవ్వతో కాకుండా ఇట్లా కూడా చేసుకోవచ్చండి. ఊకే మనము అదే సుజీ రవ్వతో ఎక్కువ చేసుకుంటున్నాం కదా, ఈ ఎక్కువ రెసిపీలు రకరకంగా అట్లా కాకుండా ఇట్లా కూడా చేసుకోవచ్చు ఈ ఇడ్లీ పిండితో. ఎందుకంటే ఇది కూడా రవ్వే కదా, అందుకే మంచిగానైతే వస్తాయి. మంచిగానైతే 2 సైడ్లనైతే ఈ కలర్కి వచ్చేదాకా గాలనియాలి. ఎందుకంటే మనం ఇది ఆలు తురుము వేసుకున్నాం కదా, మంచి టేస్ట్ ఉంటుంది. ఆలుతో చేసినవి ఎవైనా టేస్ట్గానే ఉంటాయండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తింటారు, ఎందుకంటే టేస్ట్ బాగుంటాయి కాబట్టి. నువ్వు ఏదన్నా చెయ్యి, ఆలుతో ఏదైనా టేస్ట్గానే ఉంటుంది. చూసారు కదా, ఇట్లా మంచిగానైతే గాలనియాలి 2 సైడ్లనైతే. ఇంకా కొద్దిగా గాలాలి ఇది ఇంకొక సైడు. కొంచెం అయితే స్టవ్ సిమ్ములో పెట్టుకొని చేసుకోవాలి ఇవి. ఎందుకంటే మనం ఎక్కువ పెట్టినామనుకోండి పైన మాడిపోయినట్టు కాలినట్టే కనపడతాయి, కానీ లోపల కాలే. ఉల్లిపాయ ఉడకాలి, కొత్తిమీర అన్నీ కూడా ఉడకాలి కాబట్టి కొంచెం సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇగో ఇట్లా పొంగుతాయి, చూస్తారు కదా. ఇగో అన్నీ కూడా ఇట్లా పొంగుతాయి. ఇట్లా పొంగుతాయి. రెండు సైడ్లు కూడా ఈ కలర్కి వచ్చేదాకానైతే కాలనియాలండి. చూసారు కదా, ఈ కలర్కి వచ్చినప్పుడే ఇవి కాలినట్టు లెక్క. అన్నీ కూడా మంచిగా ఈ కలర్కి వచ్చేదాకానైతే కాలాలి. ఇదిగో ఇదిగో చెయ్యడం అయితే అయిపోయిందండి. చూసారు కదా, బంగాళదుంపతో ఇడ్లీ పిండితో ఇట్లా అవుతుంటాయి. చాలా టేస్టీగా ఉంటాయి. 2 సైడ్ల మాత్రం ఇట్లా కాలాలి మంచిగా. 2 సైడ్లు ఇట్లా కాలనియాలి. ఇదిగో అన్నీ కూడా ఇట్లే కాల్చుకోవాలి. చూసారు కదా, పొంగుతాయి మంచిగా. లోపల ఇగో మీద కరకర, లోపల మెత్తగా, అంటే లోపల సాఫ్ట్గా, మీద కరకర. ఒక్కటి ఓపెన్ చేసి చూద్దామా. ఇదిగో ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఉంటుందండి, అంత మంచిగా కూడా ఉంటుంది. చూసారు కదా, ఇదిగో ఇట్లనైతే మంచిగా గాలనియాలి. మంచిగా గాలినప్పుడే మంచి టేస్ట్గా ఉంటాయి. ఎవరైనా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఇష్టంగా తినచ్చు, ఎవరికైనా నచ్చుద్దండి ఈ రెసిపీ. మీరు కూడా ఇంతవరకు చేయని వాళ్ళైతే ఒక్కసారి అయితే చేసి చూడండి. చేసి చూస్తే మీరు తింటే కానీ తెలుస్తుంది, తినంది ఎవరికి తెలియదు ఎట్లుందన్నది. ఇదైతే కొత్తగానే చేసిన కొత్త రెసిపీ ఇది. ఇదిగో ఇట్లా వంగుతాయి, ఇట్లా మంచిగా కరకర. ఇదిగో పొరలు పొరలు కూడా తీసుకోవచ్చు. చూసారు కదా, ఇగో ఇట్లుంటాయి. మరి మీరు కూడా ఇడ్లీ పిండి అందరి ఇళ్ళల్లో ఉంటుంది దాదాపు. ఈ బంగాళదుంప అందరి ఇళ్ళల్లో ఉంటుంది. ఒక్కసారి అయితే చేసి చూడండి. ఈ మైదా కూడా చాలా అందరి ఇళ్ళల్లో ఉంటుంది, చాలా ఇళ్ళల్లో ఉంటుంది. ఎందుకంటే అందరు వాడతారు ఈ రోజుల్లో, అందుకే ఉంటుంది. అయితే మీరు కూడా ఒకసారి అయితే చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మరి మీ అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని, ఇంతవరకు చేసుకొని వాళ్ళైతే ఇంకా బెల్ అయితే నొక్కి మీరు కూడా చేసుకోండి. నేను ఏమేమి వేసి చేసినా, ఎప్పుడేమి వేసినా, ఏమేమి వేసి చేసినా అన్నది చూసి మీరు చేసుకోండి. మన ఛానల్కి వెళ్ళి వీడియో చూసి స్టార్టింగ్ నుండి చివరి దాకా చూడండి, చూసి చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. బాయ్ అండి, ఉంటా మరి ఈరోజు ఈ వంట. మళ్ళీ వంటతో కలుద్దాం.